బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నం చెరువు విస్తీర్ణం విషయంలో నేషనల్ ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదని, చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా కూల్చివేతలు తవ్వకాలు ఎలా చేపడతారంటూ సీరియస్ అయింది. హైకోర్టులో సున్నం చెరువు వివాదంపై విచారణ జరిగిన సమయంలో న్యాయమూర్తి అనిల్ కుమార్ హైడ్రా చర్యలను తప్పుపట్టారు. సున్నం చెరువు విషయంలో ఎఫ్టీఎల్ నిర్ధారణ జరగలేదని, అటువంటప్పుడు ఎలా హద్దులు నిర్ణయిస్తారని అడిగారు. సర్వే నెంబర్లు 12, 13 వ్యవహారంలో ఓవర్లాపింగ్ జరిగిందనే విషయంపై తెలంగాణ భూ రెవెన్యూ చట్టం 1317లోని సెక్షన్ 19 ని హైడ్రా ఆశ్రయించకపోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పక్కనే ఉన్న సర్వే నెంబర్ల విషయంలో ఎందుకు సీరియస్ గా వ్యవహరించడం లేదని విచారణ సమయంలో ఆయన అడిగారు. ముందుగా గ్రామ హద్దులు నిర్ధారించడం లేక ఉన్న వాటిని నిజమా కాదా అని సర్వే చేయాలి కదా, మరెందుకు ఆ దిశగా ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. అసలు చెరువు హద్దులు నిర్ధారించకుండా తవ్వకాలు ఎందుకు చేపట్టారంటూ విచారణ సమయంలో న్యాయమూర్తి హైడ్రా తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికైతే హైడ్రా తీరుపై అయితే ఇటు హైకోర్టు విచారణ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా హైకోర్టు హైడ్రా మీద తన ఆవేశాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ లేదంటూ కూడా గతంలో హైకోర్టు అయితే హైడ్రా మీద డైరెక్ట్ గానే అటాక్ చేసింది, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ మరొకసారి ఇప్పుడు కూడా చూస్తుంటే మాత్రం సున్నం చెరువు ఏదైతుందో సున్నం చెరువు వద్ద కూల్చివేతల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఏ మాత్రం కూడా ఉల్లంఘించారంటూ కూడా ఆవేశం అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ కూడా ఫెన్సింగ్ ఎందుకు వేశారు అనేటటువంటి ప్రశ్నతో పాటు గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు, మీరు ఇష్టం వచ్చినట్టు ఎఫ్టీఎల్ నిర్ధారణ కాకుండా ఎలా కూల్చివేస్తారంటూ కూడా హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. హద్దుల విషయంలో ఖచ్చితమైనటువంటి అంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారం హద్దుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. అసలు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉండేటటువంటి నిర్మాణాలు వస్తాయా రావా అనే దాని మీద క్లారిటీ తీసుకోవాలంటూ కూడా హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు రైట్ చూసుకుంటే మాత్రం ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి రెండు వైపులా వాదనలు అంటే హైడ్రా తరఫున వాదనలు జరిగాయి, అదే విధంగా పిటిషన్ తరఫున కూడా వాదనలు జరిగాయి. కానీ ఆ వాదనల తర్వాత ధర్మాసనం మాత్రము ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఏ విధంగా ఇలా చేస్తారంటూ కూడా హైడ్రా పైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే రంగంలోకి దిగి వాటన్నిటికీ సంబంధించినటువంటి అంటే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు జరిగినటువంటిది అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఒక ఫర్దర్ స్టెప్ అయితే తీసుకోబోతున్నారు. రైట్ నౌ సున్నం చెరువు విషయంలో మాత్రం హైకోర్టు వ్యవహారంలో ఆగ్రహం అయితే వ్యక్తమైందనైతే చెప్పాలి. అలాగే మధు, మరి సున్నం చెరువు విషయంలో న్యాయమూర్తి అడిగిన క్వశ్చన్స్ కి ఇటు హైడ్రా తరపు న్యాయవాది ఎలాంటి సమాధానాలు ఇచ్చారు? అంటే ఇక్కడ ఒకటి మీరు చేస్తున్నటువంటి అంటే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఫుల్ ట్యాంక్ లెవెల్లో పరిధిలో ఉండేటటువంటి నిర్మాణాలు ఖచ్చితంగా అవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా లేవా అనేది పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత ఫెన్సింగ్ వేయడం కానీ లేకపోతే ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చివేయడం కానీ జరగాలి. అలా కాకుండా ఇలా మీరు ప్రవర్తించినటువంటి తీరు ఏదైతుందో దానికి సంబంధించే హైకోర్టు ధర్మాసనం ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి ప్రస్తుతం దీని అన్నిటి వ్యవహారం మీద పూర్తి స్థాయి నివేదిక అయితే హైకోర్టు అడిగిన నేపథ్యంలోనే మళ్ళీ హైడ్రా అధికారులు అయితే వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ అయితే తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.